जय श्री राम। బాబా ఉన్నారు కంప్లీట్గా డ్రెస్ వెళ్ళదు చూడండి మునిమల్ బాబా అంట కనిపిస్తున్నారా నాగసాధు ఉన్నాడు చూడండి అక్కడ బ్లాగ్ ఇప్పుడు నుంచి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ప్రజెంట్ ఇప్పుడు నేను ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో ఉన్నా ఇక్కడ నుంచి మహాకుంభమేళకి అయితే పోవాలి ఫస్ట్ ఒక ట్రైన్ జర్నీ అయితే తీసిన అనమాట సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు దానాపూర్ ఎక్స్ప్రెస్ ఆ వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతా అప్లోడ్ చేస్తా అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ ఎట్లుంటుందో చూడండి మహాకుంభమేళ 144 ఇయర్స్కి ఒకసారి వస్తుందంట మళ్ళీ ఎప్పుడు వస్తుందేమో తెలీదు ఇప్పుడైతే పక్కా విజిట్ అయితే చేస్తాను ఓకే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫుల్ సెక్యూరిటీ ఉంది చూడండి మొత్తం సెక్యూరిటీ వేరే లెవెల్ అయితే ఉంది ఇక్కడ ప్రతిదీ చిన్నది కానీ चाय चाय सुपर क्या ఉందా మట్ కాఫీ चाय 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 ఏ గరం గరం चाय సంగంకి వెళ్ళే రూట్ ఇదే అనమాట రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ బోర్డింగ్ అయితే వేసినారు చూడండి అని ఆరో కూడా వేసినారు కొంతమంది తెలియని వాళ్ళకు ఇటు నుంచి అయితే వెళ్ళాలి ఫస్ట్ ఇక్కడ నుంచి మేము ఒక ఆటో మాట్లాడుకున్నాలి ఆటో మాట్లాడుకున్న తర్వాత చూడాలి ఏం జరుగుతుందో సంగంకి ఇక్కడ పోవాలంటే 2 టోలు ఉన్నాయి కానీ ఒక పర్సన్ కి 50 రూపీస్ చెప్తున్నాడు చాలా ఎక్కువ మేము 4 నెంబర్స్ 4 నెంబర్స్ ఉందాం కొంచెం డిస్కౌంట్ ఇవ్వారంటే అది కూడా ఇస్తలేదు ఎవడో ఒకటి వచ్చి 40 రూపాయలు ఉన్నాడు ఒక ఈచ్ పర్సన్ కి చూస్తున్నాం వాడి కోసమే చాలా ఎక్కువ చెప్తున్నారు అంటే మంచి బిజినెస్ టైం కదా ఇది కుంభమేళలో అట్లే ఉంటుంది పరిస్థితి స్టేషన్ నుంచి 50 ఇక్కడ నుంచి 40 అంతే ఏం డిఫరెన్స్ ఇవే 2 టోలు ఇవేనమాట 2 టోలు ఇప్పుడు పోతున్నాయి 2 టో ఏ బాయ్ బాయ్ మాట్లాడరేమన్నా 2 టో ఆటో ఇది 2 టో ఆటో 2 కార్లు ఉంటే 2 టో 3 కార్లు ఉంటే ఆటో ఫైనల్ ఒక 2 టో అయితే దొరికింది 150 మాట్లాడినాము 4 నెంబర్స్కి అండ్ బయట చాలా ఎక్కువ చెప్తున్నాడు కంపేర్ చేస్తే ఒక 50 రూపీస్ తగ్గింది అంతే అండ్ ఈచ్ పర్సన్కి 50 రూపీస్ చెప్పిండే బార్గెనింగ్ ప్లే చేస్తే మనం మంచి స్కిల్స్తో తగ్గే అవకాశం ఉంది ఎట్లా అనిపిస్తుంది మన తెలుగు వాళ్ళలో ఆటోలు ఉంటాయి కానీ సేమ్ టైప్ ఇక్కడ 2 టో 3 టైర్లు అనమాట సేమ్ కాకపోతే దానికంటే కొంచెం చిన్న ఉంటుంది మన సైడ్ ఆటోలు ఉంటాయి ఇక్కడ 2 టోలు ఉన్నాయి అనమాట ఉత్తరప్రదేశ్లో ఆటోలు అసలు చాలా తక్కువ ఒకవేళ ఉన్న పాత ఆటోలు చూసింటారు స్టీరింగ్ ఉన్న ఆటోలు నార్మల్ అయితే తక్కువ ఓన్లీ ఇట్లాంటివి ఉంటాయి అనమాట 2 టోలు సంఘంకి అయితే వచ్చినాం కానీ ఇక్కడ కార్లు ఆటోలు ఏం అలౌ లేదు ఓన్లీ ఇక్కడ వర్క్ చేసే వెహికల్స్ మాత్రమే అలో నడుచుకుంటూ పోవాలి ఇట్లా దీన్ని దాటి అటు సైడ్ ఇట్లా నడుచుకుంటూ పోవాలి జస్ట్ స్టాప్ అనమాట వెహికల్స్ ఏం అలౌ అయితే ఉండవు మొత్తం ఫుల్ టైట్ సెక్యూరిటీ నడుస్తుంది త్రివేణి సంఘంలో కుంభమేళ గుండు బాబా గెటప్ వేసావు కదా నువ్వు ఇంకా ఇక్కడనే సంఘంలోనే నువ్వు ఇంకా ఇంటికి సన్యాసం తీసుకుని వీడికి సన్యాసం వేయడం కోసమే కర్నూలు నుంచి ఇంత దూరం వచ్చినది కాకుండా కాశీలో విభూది పూసుకుని అంటే కూర్చుంటాను మిర్జాపూర్ మున్నాబాయ్ ఇదే అనమాట ఊరు మున్నాబాయ్ అయితే ఇక్కడ ఉంటాడు తెలుసు కదా మరి మున్నాబాయ్ అయితే మామూలుగా ఉండదు సో ఎవరన్నా ఘాట్లో స్నానం చేయాలంటే ఇటు సైడ్ వెళ్ళాలి అక్కడ రాసింది చూడండి స్నాన్ ఘాట్ అని కనిపిస్తుందా అదో సెక్టార్ 23 స్నాన్ ఘాట్ ఇట్లా పైకి వెళ్ళాలి పైకి పోయిన తర్వాత మనకి స్నానం చేసే ఘాట్లు అయితే తగులుతాయి ఇక్కడ చూడండి ఏదో సెట్ చేస్తున్నారు సేమ్ అయోధ్య మందిర్ ఎంట్రన్స్ లాగా ఉంది ఇది సంగంకి వెళ్ళే ప్లేస్కి అయితే వచ్చినాం మనం ఇప్పుడు అంతా బోట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి చూడండి లైన్గా 250 చెప్తున్నాడు మరి బార్గెనింగ్ చేయాలి మనం 4 నెంబర్స్ ఉన్నాం కదా ఫస్ట్ టైం ఈ ప్లేస్ని చూడమంట ఇంత బోట్లతో క్రౌడ్గా చాలామంది
నాగసాధువులు, బాబాలు ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటూ చేయి పైకి ఎత్తుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాబాస్ అయితే మనకు కనిపిస్తారు లోపలికి పోయిన తర్వాత. చూద్దాం మనం ఫస్ట్. నాకైతే ఎగ్జైటింగ్ మీద ఆగలేకపోతున్నాను ఫస్ట్. చూడండి ఆ బ్రిడ్జ్ మీద నుంచి డ్రోన్ షాట్ తీస్తే హైలైట్ ఉంటాయి. కానీ డ్రోన్ కొన్నప్పుడు మన దగ్గర ప్రజెంట్ అయితే డ్రోన్ అయితే అవైలబుల్లో లేదు. డ్రోన్ కొన్నప్పుడు మాట అది. యమునా నది అంట. అక్కడ ముందరికి వెళ్తే గంగా నది వస్తుంది, ఇంకా సరస్వతి నది వస్తుంది. 3 నదులు అక్కడ కలుస్తాయి. అక్కడ స్నానం చేయొచ్చు అని అంటున్నాడు. మా బాయ్స్ అంతా షిప్ కోసం అయితే, షిప్ అంటున్నా సారీ, బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. బోట్ వచ్చిన తర్వాత ఇట్లాంటి ఒక ర్యాండమ్స్ ఒక బోట్ లో పిక్ చేసుకొని మమ్మల్ని సంగం ఘాట్ కి అయితే తీసుకొని పోతారు. అక్కడ స్నానం అయితే చేయాలి. బోట్లో అయితే వెళ్తున్నాం బ్యాగులు వేసుకొని. చూడండి నా పవర్ బ్యాంక్ గోపురకి అటాచ్ చేసి పెట్టిన. వేరే లెవెల్ ఫీలింగ్ కుంభమేళలో బోట్ రైడింగ్. ఎంత తీసుకున్నాడు బట్ 250నా 250 అయితే తీసుకున్నాడు పర్ పర్సన్ కి. చూడండి మరి ట్రై చేయండి. అయినా ఖచ్చితంగా ట్రై చేయాల్సింది, ఎందుకంటే స్నానం చేయడానికి ఇక్కడ నుంచి అవతల పోవాలంటే ఓన్లీ బోట్ మాత్రమే. అది కూడా మిషన్ బోట్స్ చాలా తక్కువ, ఓన్లీ ఇట్లాంటివి అనమాట. మనం చేతితో చూసుకుంటూ వెళ్ళే బోట్స్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు మిషన్ బోట్లు అయితే పోతున్నారు. చూడండి ఎట్లా పోతుంది, ఆరామ్సే మిషన్ అని పెట్టాడంటే అంతా కదే పోతుంది బోటు. ఇటు సైడ్ చూడండి, అంటే ఇటు సైడ్ స్నానాలు చేసే వాళ్ళు చేస్తున్నారు. అండ్ బోట్లో కూడా ఒక ఆర్డర్లో పోతున్నాయి. అంటే ఎట్లా అంటే అక్కడి వరకు ఒక లైన్ ఉంది అండ్ మధ్యలో ఒక లైన్ ఉంది, ఇది ఒక లైన్ అనమాట. సైట్ సీయింగ్కి వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు అట్లయిను, మొత్తము ఘాట్ని ఎక్స్ప్లోర్ చేసి చూసేవాళ్ళు మొత్తం అట్లయిను. ఇట్లయిన ఏంటంటే స్నానాలు చేసి పొయ్యి వచ్చేవాళ్ళు ఇట్లయిన మొత్తం అంతా వస్తున్నారు కదా. ఇవన్నీ పొయ్యే బోట్లు, అవన్నీ వచ్చే బోట్లు అనమాట. బోట్లు చూడండి ఇటు సైడ్ మొత్తం వస్తున్నాయి, ఇటు సైడ్ మొత్తం అయితే పోతున్నాయి. ఒకసారి చూడండి. 144 ఇయర్స్కి వచ్చే ఒకసారి కుంభమేళలో నేను వచ్చి స్నానం చేస్తున్నానంటే చాలా అదృష్టంగా భావిస్తున్నా. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ రావడము. పక్కా రావాల్సిన టైం ఇది. హిందువులు కంపల్సరీ వచ్చి రండి, కుంభమేళలో స్నానం చేయండి, పుణ్యాన్ని పొందండి. అంతే. మేము ముగ్గురం వచ్చినమాట హైదరాబాద్ నుంచి. నేను కర్నూలు నుంచి వచ్చి హైదరాబాద్లో ట్రైన్ ఎక్కి ట్రైన్ నుంచి దిగి ఇక్కడ వచ్చి స్నానం చేయడం అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. అది ఆయన కృప అంటే తప్ప ఏం చేయలేము. అందులో ఈ సంఘంలో 3 నదులు కలిసే సంఘంలో స్నానం చేయడం అంటే మామూలు విషయం కాదు. క్రౌడ్ చూపిస్తా చూడండి ఒకసారి. క్రౌడ్ చూడండి, స్నానం చేయడానికి ఎంతమంది క్రౌడ్ వచ్చారో. ఇదంతా క్రౌడే అనమాట. ఇదంతా ఫుల్ క్రౌడ్, బోట్లతో నిండిపోయింది. ఫైనల్గా మన బోట్ అయితే వచ్చేసింది. గుద్దరా డాష్. మన ఏళ్ళు కానీ పక్కన పెట్టకూడదు ఎప్పుడు బోట్లో ప్రయాణించేటప్పుడు. దీనమ్మా మా బోట్ అయితే అటాక్ అయింది. అలాంట స్విమ్ ఎక్స్పోర్ట్స్ అన్నమా గజైతే అని అంటారు చూడు, ఆ టైపు స్విమ్మింగ్ సూట్ వేసుకున్నారు మొత్తం వాళ్ళు. చూడండి విఐపి స్పెషల్, అది విఐపి స్పెషల్ ఎంట్రీనా గుద్దరా. దానికి స్టీరింగ్ లేదు, హ్యాండిల్ లేదు కాబట్టి అన్ని ఇట్లానే జరుగుతుంటాయి. అక్కడ చూడండి సంఘంలో మొత్తం స్నానం అయితే చేస్తున్నారు. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా. దో ఆ ప్లేస్కి వెళ్ళి మనం స్నానం అయితే చేయాలి. ఓ గంగా నది లేకపోతే నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. వద్దు అక్కడే ఉన్నాయి, నీళ్ళు మాత్రం చాలా కూల్గా ఉన్నాయి. ఏం కాదు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. రాదా జై గంగా మాతకి. 3 నదులు అంట. చూడండి మొత్తం అంతా స్నానం చేస్తున్నారు సంఘంలో. ఒకసారి చూడండి.
ఇదంతా వీళ్ళంతా స్నానాలు చేసేటోళ్ళు అనమాట. అక్కడ వరకు చూస్తున్నారు కదా, సంఘం అక్కడ వరకు ఉంది మొత్తం. ఇదంతా బోట్ అయితే పోతుంది. ఇక్కడ చూడండి దూరంగా అనిపిస్తుంది కదా ఫ్లోటింగ్ బ్రిడ్జ్. అవన్నీ టెంపరీ బ్రిడ్జ్ అనమాట. మనము అక్కడ దాకా వెళ్ళేసి అదంతా నడుచుకుంటూ వచ్చేస్తాము. ఈ ఏరియా ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాము అదంతా. ఫస్ట్ మనము త్రివేణి సంఘంలో అయితే స్నానం చేయడానికి వచ్చినాము. స్నానం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ మన బోటు అదే ప్లేస్లో దింపుతుంది. అండ్ కొద్దిగా రిఫ్రెష్ అయిన తర్వాత మొత్తం అదంతా అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వద్దాము. దీని గురించి డీటెయిల్గా కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. అంతవరకు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టండి, ఓకేనా? చల్లగా ఉన్నాయి నీళ్ళు మాత్రం, చాలా చల్లగా ఉన్నాయి. బాటిల్ తీసుకొని ఒకసారి చూడండి, ఓం అని ఉంది వెనకాల. ఇంటికి తీసుకొని పోవచ్చు. ఈ త్రివేణి సంఘంలో ఉన్న నీళ్లు బాటిల్స్ అక్కడ అమ్ముతారు. బ్రో ఎంత పడింది కాస్ట్? నార్మల్ 10 రూపీస్ ఇది, కాకపోతే వాళ్ళు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బాటిల్ మీద చూస్తున్నారు కదా. బోట్స్ చూడండి అన్ని ఇరుక్కొని పోయాయి. ఎవరెట్టు పోవాలని అర్థం అయితే లేదు. ఒకడేమో ఎదురుగా వస్తున్నాడు, ఒకడేమో ఇట్లా పోతున్నాడు. అరే రే 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 బోర్డులో ఒకటే మాత్రం డాష్లే ఇక్కడ చూడండి. ఫైనల్లీ మన బోట్ అయితే ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడింది. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ మనం ఎక్కడైతే ఎక్కినామో అక్కడైతే దిగాలి. మహాకుంభమేళలో అన్నదానం కూడా జరుగుతుంది. ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉంటే ఫ్రీగా వచ్చి యూత్ రైట్ సైడ్ వచ్చి చూడండి. పెద్దగా ఇట్లా టెంట్లు వేసి పెడుతున్నారు లోపల అన్నదానం ఫ్రీగా. చాలా రష్ కూడా ఏమంత లేదు. ఫుడ్ గురించి వస్తే ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఏమంటే మన వాళ్ళు కొంచెం కారంగా తింటారు, ఇక్కడ అంతా చక్కగా. కానీ ఈ టైంలో ఇది దొరకడమే చాలా గొప్ప. అట్లా ఏమన్నా పూజలు చేయాలనుకుంటే అటువంటి పూజా ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. కొబ్బరికాయలు, అగరబత్తి అండ్ సమ్ ఉంటాయి కదా కొన్ని రుద్రాక్ష దండలు, అట్లాంటివన్నీ ఇక్కడ పెట్టినారు వీళ్ళు. ఘాట్ పక్కనే చూడండి, అది ఘాట్. ఇది వచ్చేసి వీళ్ళు పెట్టే ఐటమ్స్. మహర్షి స్మారక్ అంటారు. మహర్షి స్మారక్. ఇప్పుడు మనము బ్రిడ్జ్ నుంచి అవతలకి క్రాస్ చేయబోతున్నాం బై వాక్. టెంపరీ బ్రిడ్జ్ అని చూసినారు కదా, చాలా వరకు ప్రయాగ్రాజ్లో రీల్స్లో వైరల్ అయినాయి. అదే అనమాట. ఇలాంటివి ఒక 5 బ్రిడ్జెస్ ఉన్నాయి. అండ్ అందులో వచ్చేసి మనం 3rd బ్రిడ్జ్ మీద నడుచుకుందాం. అటు నుంచి 2 ఉన్నాయి అనుకుంటా, సారీ ఒకటి ఉంది, ఇప్పుడు సెకండ్ ఇది. బ్రిడ్జ్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం ఇటు నుంచి. కాకపోతే ఇక్కడ వెహికల్స్ని అలౌ చేస్తలేరు మరి. చలో 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 చలో. సోమేశ్వర్ పోంటన్ బ్రిడ్జ్ అంట. మనం సోమేశ్వర్ పోంటన్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. ఇది ఒక టెంపరీ బ్రిడ్జ్ అనమాట. యువతల నుంచి అవతలకి క్రాస్ కావడానికి వేసినారు. ఇట్లాంటివి ఒక 5 వేసినారు చెప్పినా కదా. ఫస్ట్ వన్ అది, సెకండ్ ఇది, అండ్ దాని తర్వాత ఇంకా 3 అవతలు ఉన్నాయి. చూడండి ఎట్లా వేసినారు. ఇదంతా ఒక ఐరన్ డ్రమ్ములు. ఇవన్నీ ఐరన్ డ్రమ్ములు అనమాట. లారీల నుంచి తెచ్చి బ్రిడ్జ్ అయితే కట్టినారు, అటాచ్ చేసి ఒకదానికొకటి. సపోర్ట్లకి మొత్తము తాళ్ళు వేసినారు చూడండి. బ్రిడ్జ్కి మొత్తం పెద్ద తాడుతో అయితే కట్టేసినారు అనమాట, ఇక్కడ షేక్ అవ్వకుండా. మధ్యలో అయితే బ్రిడ్జ్ అయితే రిపేర్ చేస్తున్నారు. ఇది మొత్తం లూజ్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ చూడండి మన వాళ్ళు అంతా ఎందుకు ఆపినారు. ఓకే
టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది అండ్ ఇంకొక 2 hours ఉంది అనమాట. నాగసాధులు ఉండే చోటుకి వెళ్ళాలి అండ్ నైట్ కూడా కవర్ చేస్తాం. వీలైనంత ఫుటేజ్ మొత్తం క్యాప్చర్ చేసి మనమైతే అప్లోడ్ చేద్దాం. ఓకేనా. ఫైనల్గా బ్రిడ్జ్ అయితే ఎండ్ అయిపోయింది అండ్ మిగతా మిగిలినవి అటు సైడ్ వేసినట్టు చూడండి. అదో కనిపిస్తున్నాయా అవన్నీ మిగతా ఐరన్ డ్రమ్ములు. వాటి మీద నుంచే ఇప్పుడు ఇట్లా లైన్గా పేర్చి దానికి ఒకదానికొకటి జాయింట్ వేసి బిగించి బ్రిడ్జ్ అయితే తయారు చేస్తారు మనకి. ఇట్లాంటివి 5 చెప్పినా కదా. ఫస్ట్ అది. ఇప్పుడు మనం సెకండ్ దాని మీద అయితే నడుచుకుంటూ పోతున్నాం. అటు సైడ్ ఉన్నాం అనమాట. అటు సైడ్ నుండి యువతలకు వచ్చి బ్రిడ్జ్ మీద ఇటు నుంచి సంగంకి అయితే పోవచ్చు. అండ్ దాని తర్వాత అలోపిమా టెంపుల్, హనుమాన్ టెంపుల్ అన్నీ ఇటు సైడే. కాకపోతే అక్కడ వరకు ఆటోలు వెళ్ళవు. బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాలి. 2 hours మనకు టైం ఉంది. నైట్ అయ్యేలోపు ఎంత కవర్ చేస్తానో నాకు అదే తెలియదు. అండ్ నాకు ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఎనర్జీ అయితే లేదు. తిన్నా కూడా మొత్తం అది అయిపోయింది. కుంభమేళ ఇవన్నీ టెంట్లు ఉన్నాయి కదా. ఈ టెంట్లలో అందరూ బాబాలు, స్వామీజీలు ప్రవచనాలు అయితే చెప్తుంటారు అనమాట. అది చూడండి బోర్డులు వినేసినారు, బ్యానర్లు కట్టి. అక్కడ నుంచి మొత్తం సంఘం స్టార్ట్ అవుతుంది. సంఘం పోయే రూట్ అదే అనమాట మెయిన్. కాకపోతే మనం దాన్ని దాటి వచ్చేసినాం. అండ్ ఎప్పుడు నాగసాధు ఉన్నాడు చూడండి అక్కడ. చూడండి అది పైన చివరిలో సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళిపోయే ప్లేస్ అనమాట. అది ఒరిజినల్. బాబా ఉన్నారు కంప్లీట్గా. నాకు డ్రెస్ వెళ్ళదు చూడండి. మునిమల్ బాబా అంట. కనిపిస్తున్నారా? బాబాలు స్కూటీలు నడుపుకుంటూ వస్తున్నారు అంతా. జయ శ్రీరామ్. ఇప్పుడు మనం బాబాలు ఉండే ఏరియాకి అయితే వచ్చినాము. ఇదంతా మొత్తం బాబాలే ఉన్నారు. కుటుంబంలో దీంట్లో అమ్మవారు మొత్తం. ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు. అక్కడ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు చూడండి బాబాది. చూడండి బాబాని కొంచెం ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు అక్కడ. ఇప్పుడే లోపలికి వెళ్ళేసి వచ్చిన. నాగసాధువులందరినీ చూసి వచ్చిన. నాకు మాత్రం కళ్ళు తిరుగుతున్నాయ్యా. ఆ ఎంటుకలు, ఆ గోర్లు ఏంది అవి ఎన్ని సంవత్సరాల నుంచి పెంచారు నాకైతే అర్థమైతే లేదు. లిటరల్లీ చెప్తున్నా, చిన్న పిల్లలతో సహా సన్యాసం తీసుకున్నారు ఇక్కడ.
నాగసాధువులు మొత్తం గాంజా కొట్టి బతికేస్తున్నారు. పొగ పొగ వేస్తున్నారు మొత్తం అంతా. ఈ బాబా చూడడానికి చాలా స్టైల్గా ఉన్నాడు. కళ్ళద్దాలు పెట్టినాడు మొత్తం. थोड़ा साइड चल रहे हैं वो तो जूता चप्पल बाहर उतारो. ఇది నంది ద్వార్ అంట. ఏమో మరి బోర్డు వేశారు నంది ద్వార్. ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం, బడే హనుమాన్ టెంపుల్కి. అదే అట్టుంది చూసినారా, దూరంలో కనిపిస్తుంది చూడండి, అదే బడే హనుమాన్ టెంపుల్. లోపలికి వెళ్తాం మనం ఇప్పుడు. అట్లా టెంపుల్కి వెళ్ళే దారి ఇదే. ఇక్కడ చూడండి పక్కకి చిన్న చిన్న బిజినెస్లు ఎట్లా పెట్టుకున్నారు. వాటర్ క్యాన్స్, చాట్ మసాలా, వాటర్ బాటిల్స్, ఇంకా బొరుగులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్. ఇంకా బాబా ఆశ్రమాలు అయితే పక్కనే మొత్తం అవన్నీ టెంట్లు, అవంతా బాబా ఆశ్రమాలే. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఈవినింగ్ టైం. అండ్ ఇక్కడ బాబా బుల్లెట్ నడుపుతున్నాడు. బుల్లెట్ బాబా, ఆటో బాబా, రిక్షా బాబా అందరికన్నా ఉన్నారు నాయన. మహాకుంభమేళలో మనకి ఆదిశంకరాచార్యుల వారి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ 3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది టెంపుల్. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి అమ్మవారు అంటారు, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అంటారు, అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఈశ్వరుడు అయితే ఉంటాడు, లింగము. అండ్ పైనుంచి చూస్తే మహాకుంభమేళ 2025లో ఎట్లా జరుపుతున్నది ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది.
ఆ వ్యూ చూడగానే ఒకసారి మైండ్ పోద్దనమాట. అంత బాగుంటుంది వ్యూ, ఫుల్ లైటింగ్స్, కొన్ని కోట్ల మంది జనాలు మీకు కనిపిస్తారు. చూస్తే వెంటనే అసలుకి అది ఏంది, ఒక జాతర కన్నా ఘోరంగా జరుగుతుంది కుంభమేళ. ఒకసారి చూస్తే మీకు పైనుంచి అర్థమవుతుంది, ఒకసారి చూడండి. ప్రయాగ్రాజ్లో మొత్తం డే కవర్ చేసేది అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి చక్కగా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే రూట్లో చూడండి ఎంత క్రౌడ్ ఉందో చూపిస్తా, మామూలుగా లేదు, హడావిడి. అక్కడంతా బ్యాంకులు, ఏటీఎంలు, ఫుడ్ స్టాళ్ళు అవే ఉన్నాయి. కానీ ఇటు సైడ్ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ అంతా పప్పాయ, ఇలాంటి చిన్న చిన్న చాట్ మసాలా, టీ, కాఫీ, ఇవన్నీ ఫ్రూట్సే ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్న ఐటమ్స్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం కుంకుమ అండ్ చిన్న చిన్న టాయ్స్, మొత్తం రష్తో హడావిడి ఉంది. సేమ్ ఇదే వైపు మన శ్రీశైలంలో అయితే కనిపిస్తుంది నైట్ టైము. వచ్చిండే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది చూడండి.